వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. టీఎస్ ఎంసెట్ ఫేజ్ 1 అసలు ఎలా జరిగింది, ఎన్ని సీట్స్ బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ మిగిలాయి, సిఎస్సి స్పెషలైజేషన్ అండ్ ఐటీ అండ్ అలాగే ట్రిపుల్ ఈసీఈ బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ మిగిలాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఫేజ్ 2లో ఎన్ని సీట్స్ ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి, అండ్ ఫేజ్ 2కి పార్టిసిపేట్ చేస్తే ఎంతవరకు లాభం, ఇలాగా అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం 1 by 1. ఫస్ట్ ఫిల్లింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే చూడండి, హైలైట్ కింద 95% ఆఫ్ ఫిల్లింగ్ జరిగింది. సో ఉన్న సీట్స్ ఎన్ని అంటే 78,694 సీట్స్కి గాను 75,200 సీట్స్ మనకి ఫిల్ అయిపోయాయి. సో కేవలం 5% సీట్సే. ఆ మిగిలిన సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా అంటే 3,494 సీట్స్, అంటే ఒక 6 తక్కువ 3,500 అన్నట్టు. ఈ 3,500 సీట్స్లోని సిఎస్సి సీట్స్ పర్టికులర్గా ఎన్ని మిగిలాయి అంటే 373 సీట్స్ పర్టికులర్గా సిఎస్సి స్పెషలైజేషన్ ఐటీ మొత్తం కలుపుకొని, అంటే కంప్యూటర్కి సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే కేవలం మనకి 373 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా లో లెవెల్ ఆఫ్ కాలేజ్లో ఉన్నాయి. టాప్ లెవెల్ కాలేజెస్లో ఎక్కడ సిఎస్సి కానీ సిఎస్సి స్పెషలైజేషన్ కానీ ఐటీ కానీ ఎక్కడ ఖాళీ లేవు. ఓన్లీ లో లెవెల్లోనే 373 సీట్స్ సిఎస్సి స్పెషలైజేషన్ ఐటీ ఇవన్నీ కలుపుకొని ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఐటీలో ఉన్నాయి. ఆ 373 సీట్స్లో కూడా బల్క్ సీట్స్ ఐటీలో ఉన్నాయి. సో అది డీటెయిల్స్ సిఎస్సి పర్టికులర్గా మనం ఓవరాల్గా మనం బ్రాంచ్ వైజ్ ఉన్న నెంబర్ కూడా చూసుకుందాం మనం. సో 1000 మంది ర్యాంక్ అంటే 1000 లోపు ఉన్న ర్యాంకులో కేవలం 86 మంది సీట్స్ దక్కాయి. అంటే మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఆ 900 చిల్లర వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయలేదు. 86 మంది అయితే పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి సీట్ వచ్చినాయి. 5,000 లోపల 908 స్టూడెంట్స్ మాత్రం పార్టిసిపేట్ చేశారు. ఆ 6,000 నుంచి మాత్రం ఎక్కువైతే అటెండెన్స్ ఉంది, అందరూ ఆల్మోస్ట్ వచ్చారు. ఈ టాప్ ర్యాంకర్స్ మాత్రం జేఈలో జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడంతో అక్కడ బెటర్ సీట్ రావడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయి ఉండొచ్చు, లేదా వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండొచ్చు. సో బ్రాంచ్ వైజ్గా మనం చూసుకుంటే సీట్లు సిఎస్సికి ఓన్లీ సిఎస్సి మనకి 24,927 సీట్స్కి గాను 24,876 99.8% ఫిల్లింగ్ అయిపోయినాయి. ఓన్లీ 0.2% మిగిలినాయి, అది కూడా బాటమ్ కాలేజ్లో సీట్లు మిగిలాయి. ఐటీకి గాను 4,042 సీట్స్ ఉన్నాయి, అందులో 4,021 సీట్స్ ఫిల్ అయిపోయాయి. 99.48% ఆఫ్ ఫిల్లింగ్ ఉంది. అండ్ సిఎస్సి ఏఎంఎల్ వచ్చేసి 12,497 కాను 12,351 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇక 98.83%. సిఎస్సి డేటా సైన్స్ అన్నా అంతే 7,300 సీట్లకు గాను ఆల్మోస్ట్ 7,258 సీట్స్ ఫిల్ అయిపోయాయి. అండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కూడా అంతే. ఏఐ అండ్ డేటా సైన్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇది కూడా ఫిల్ అయిపోయింది. ఏ అండ్ ఎంఎల్ కూడా అంతే 695 ఉన్నాయి ఏ అండ్ ఎంఎల్, అందులో 693 ఫిల్ అయిపోయినాయి. కేవలం 2 సీట్లు మాత్రమే ఫిల్ అవ్వలేదు. ఈసీఈ 11,261 గాను 10,943 సీట్స్ 97.18 సీట్స్ ఈసీఈ కూడా. ట్రిపుల్ఏకే 4,681 సీట్స్ గాను 3,786 80% ఆఫ్ సీట్ ఫిల్లింగ్ ట్రిపుల్ఈలో చూసుకోవచ్చు. సివిల్లో 3,510 గాను 2,832 అంటే 80% సీట్స్ ఫిల్లింగ్. మెకానిక్లోనే లీస్ట్ ఫిల్లింగ్ జరిగింది 3,335 గాను 2,386 సీట్స్ ఫిల్ అయిపోయినాయి. 71.54 ఫిల్లింగ్ జరిగింది. సో సాధారణంగా మెకానిక్స్కి సివిల్కి 40 అలా ఉంటుంది ఫిల్లింగ్ ఆఫ్ పర్సంటేజ్, కానీ ఆ లెఫ్ట్ ఓవర్ 60% సీట్స్ని సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ కన్వర్ట్ చేసుకున్నారు కాబట్టి వీటి ఫిల్లింగ్ 71%కి 80% కనిపిస్తుంది. సో ఇలా కన్వర్ట్ చేసుకోవడం బట్టి టాప్ ర్యాంకర్స్కి బెనిఫిట్, కానీ హై ఎండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చాలా నష్టం. ఎందుకంటే సిఎస్సి వస్తేనే సిఎస్సి స్పెషలైజేషన్ వస్తేనే అనుకుంటారు టాప్ ర్యాంకర్స్ వాళ్ళు టాప్ కాలేజెస్లో. సో ట్రిపుల్ఈకి సివిల్కి మెకానిక్స్కి వాళ్ళు అప్లై చేసేవాళ్ళు కాదు. కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అప్లై చేసి టాప్ కాలేజ్ సీట్ సాధించేవాళ్ళు. ఆ ఛాన్స్ లేకుండా ఏమైపోయిందంటే ట్రిపుల్ఈ ఈ మెకానిక్ వీటి సీట్స్ని సిఎస్సి స్పెషలైజేషన్ కన్వర్ట్ చేయడం బట్టి ఆ సీట్స్కి టాపర్స్ పెట్టుకుంటున్నారు. సో ఒకప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక ఎంట్రీ దొరికేది మెకానిక్ రూపంలో కానీ సివిల్ రూపంలో కానీ ఈసీఈ రూపంలో కూడా దొరికేది టాప్ కాలేజెస్లో కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన. ఈసారి అది లేకుండా అయిపోయింది. సో మొత్తంగా చూసుకుంటే కేవలం 3,494 అంటే దగ్గర 6 సీట్లు తక్కువ 3,500 సీట్స్ మాత్రమే ఫేజ్ 2కు ఉన్నాయి. ఏమైనా సీట్స్ యాడ్ అయితే తప్ప
ఫేజ్ 2కి వెళ్ళడం అంత లాభదాయకంగా లేదు. ఎందుకంటే టాప్ కాలేజెస్లో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా సీటు ఖాళీ చేయరు. కాబట్టి మనకి ఫేజ్ 2లో ఏమైనా సీట్స్ పెరిగితే మనం ఫేజ్ 2 మనకి ఏమైనా హెల్ప్ అవుతుంది. సో యాక్చువల్గా పెరగాల్సినన్ని పెరగలేదు ఫేజ్ 1లో, ఏమో హోప్ఫుల్లీ ఫేజ్ 2లో మనకి సీట్స్ ఏమైనా పెంచుతారేమో చూద్దాం. ఖచ్చితంగా పెంచితే ఖచ్చితంగా మీ దాకా ఆ ఇన్ఫర్మేషన్ మేము తీసుకొస్తాం. అండ్ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.